ఉపవాసం అంటే బాహ్య ప్రదర్శనని, ఉపవాసం అంటే నీలో ఏదో గొప్పది వచ్చేస్తుందని కాదు. ఉపవాసం అంటే పరివర్తన, ఉపవాసం అంటే న్యాయం, ఉపవాసం అంటే స్వస్థత కార్యం జరగడం, ఉపవాసం అంటే నీలో కొత్త ఉత్తేజాన్ని, దైవిక ఉత్తేజాన్ని తీసుకురావడం. నిజమైన ఉపవాసం అంటే దేవుని యొక్క విధానాలు, దేవునితో సహవాసం చేసే విధంగా ఉండడం. అంతేగాని ఉపవాసం చేస్తే పొద్దున్న సాయంత్రం వరకు అయిపోయిందని అనుకోమాకండి. ఈ ఉపవాస పండుగలు ఆయన చెప్పారు సంవత్సరానికి వస్తాయని. నిజమే, సంవత్సరంలో ప్రతి ఆదివారం నువ్వు వెళ్ళొచ్చు, ప్రతి శుక్రవారం నువ్వు వెళ్ళొచ్చు, క్రిస్మస్కి నువ్వు వెళ్ళొచ్చు, ఈస్టర్కి నువ్వు వెళ్ళొచ్చు. కానీ అన్నిటికీ వెళ్ళింది వేరు, హృదయాన్ని దేవుడికి సమర్పించి వెళ్ళింది వేరు. హల్లెలూయా. నిజంగా నువ్వు అన్నిటికీ క్రిస్మస్కి సంతోషంగా వెళ్తావు, ఆదివారం నువ్వు సరిదిద్దుకోవడానికి వెళ్తావు, శుక్రవారం నువ్వు ఏంటో తెలుసుకోవడానికి వెళ్తావు, లేకపోతే ఈస్టర్ని నువ్వు ఆయనకు అయ్యో నువ్వు నీ క్రియలు మరలా వస్తున్నాయి ప్రభు అని తెలుసుకోవడానికి వెళ్తావు, గుడ్ ఫ్రైడే రోజుని అయ్యో నా జీవితము నీ కొరకు, నా కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసావు ప్రభు అని వెళ్తావు. కానీ ఉపవాసానికి ఎలా వస్తావో తెలుసా? నా హృదయాన్ని సరిదిద్దయ్యా, నా జీవితాన్ని నిలబెట్టు, నాకున్న ప్రతి అడ్డుబండలు నువ్వు తొలగించి నా జీవితాన్ని నీకు అనుగుణంగా నిర్మించు.